అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అకాల వర్షాలు అవుతేనేవి, ఏదైతే కృష్ణా వరద గత 30-40 సంవత్సరాల్లో చూడలేనటువంటి ఫ్లడ్ వాటరు మరి ఏదైతే రీచ్ అవుతూ ఉందో దాంతో మరి ఇలా పర్టికులర్గా ఏదైతే కృష్ణా ఫ్లడ్తో పాటుగా బుడలేరు కూడా పొంగి ఏదైతే బుడలేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఒక 3 చోట్ల గండ్లు పడి అటు టౌన్లోకి వాటర్ చేరుకుని ఏదైతే అక్కడ జనజీవనానికి ఏదైతే ఇబ్బంది జరిగిందో నిన్న నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా కలెక్టరేట్లోనే బస్ చేసి పర్యవేక్షణ చేస్తూ ఆ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి ఆయన ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ ఎవరైతే అధికారులు కూడా సెక్రటరీ ఏదైతే సచివాలయ లెవెల్లోనూ డివిజన్ లెవెల్లోనూ కూడా తీసుకోవడం, ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా ఇన్ఛార్జెస్గా పెట్టుకోవడం, ఎవరైతే వరద ప్రభావం లేనిటువంటి జిల్లాల్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ ప్లేసెస్లో అకామిడేట్ చేసి ఎప్పటికప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిస్థితులు చక్కదిద్దాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా ఏదైతే బులగనేరుకు సంబంధించినటువంటి ఆ బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళడానికి మార్గం కూడా లేకపోతే నిన్న యుద్ధ ప్రాతిపదిన రాత్రి ఫ్లడ్ లైట్స్ కూడా పెట్టుకుని కెనాల్కి కొట్టుకుపోయినటువంటి అప్రోచ్ రోడ్ను కూడా రాత్రి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈరోజు అప్రోచ్ రోడ్స్ కూడా క్లియర్ చేసుకుని ఏదైతే ఈరోజు మధ్యాహ్నానికి కనీసం ఆ బ్రీచెస్ దగ్గరికి ఆ మెటీరియల్ని డంప్ చేసుకోగలుగుతాం అనేటువంటిది కలుగుతోంది. అట్లీస్ట్ ఆ బ్రీచెస్ని మనం ఈవేళ రేపట్లో కంట్రోల్ చేసుకోగలిగితే కొంత బుడగనేరు నుంచి ఆ యొక్క టౌన్లోకి వాటర్ రాకుండా నిలుపుదల చేయగలుగుతాం. అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఏదైతే ఇప్పుడు కరగట్టు ఏదైతే ఉందో మరి కరగట్టుకు కూడా నిన్న సాయంత్రం ఏదైతే ఇక మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర అవుట్ స్లూయిస్ ఏదైతే ఉందో మరి గత 4-5 సంవత్సరాల మెయింటెనెన్స్ లేక ఆ డోర్లు కూడా మరి కొట్టుకుపోయినటువంటి స్థితిలో ఏదైతే రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు కూడా వచ్చి అధికారుల సహకారంతో పెద్ద ఎత్తున పనులు చేసినప్పటికీ యుద్ధ ప్రాతిపదిన మరి ఆగి మళ్ళీ ఒక గంటకి ఆ ప్రెజర్కి మళ్ళీ వాటర్ యథావిధిగా మరి పోతూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఈ అవుట్ స్లూయిస్ని కంట్రోల్ చేయాలి అని, అదేవిధంగా ఇప్పుడే రాయపూడి దగ్గర కూడా కొంత వాటర్ కూడా బ్రీచ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి అంటే ఇట్లా ఎప్పుడూ లేనటువంటి విధంగా అంటే గతంలో 2009, 1998లో ఏదైతే హైయెస్ట్ ఏదైతే కృష్ణాకు వచ్చిందో అంతకు మించి ఈవేళ 11,30,000, 11,50,000 ఏదైతే హైయెస్ట్ ఏదైతే ఫ్లడ్ వచ్చిందో దానివల్ల ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు దాని మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి అనేక ఎక్స్పీరియన్స్ అంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం ఒక రాజమండ్రిలో ఏదైతే ఆ రోజుల్లో గోదావరి జిల్లాలో తుఫాను అతలాకుతలం చేస్తే గోదావరిలోని ఒక రాజమండ్రిలో ఒక మినీ సెక్రటరియట్ పెట్టుకుని వారం రోజుల్లో పరిస్థితులు చక్కదిద్దారు. అదేవిధంగా వైజాగ్లో ఉదూతు తుఫాను వస్తే వారం రోజులు అక్కడే ఉండి పరిస్థితులు చక్కదిద్దారు. అదేవిధంగా ఈ రోజు కూడా కలెక్టరేట్లోనే ఆయన బస్ చేసి పరిస్థితులు చక్కదిద్దుతూ ఉన్నారు. మధ్యాహ్నానికి కృష్ణా వాటర్ కొంచెం ఫ్లడ్ తగ్గుముఖం పట్టొచ్చు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అంచేత మధ్యాహ్నం నుంచి తగ్గుపడితే 1-2 రోజుల్లో పరిస్థితులను చక్కదిద్దడానికి అందరం కూడా ఫీల్డ్లోనే ఉండి రాత్రులు కూడా ఎవరు కూడా నిద్రపోకుండా ఏటుగట్ల మీదనో కాలగొట్ల మీదనో లేదంటే నిర్వాసితులు ఎవరైతే పాపం బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందరం కూడా పునరంకితమై ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఏదైతే నిన్న ఒక 4 పడవలు ఏదైతే కొట్టుకుని వచ్చినాయో అందులో ఒక పడవ ఆ ఫ్లోలో బయటకు పోయింది. ఇంకా 3 పడవలు అక్కడ అడ్డుపడినటువంటి పరిస్థితి. అందులో ఒక పడవ ఏదైతే ఈ యొక్క ఆ గేట్లకి సంబంధించినటువంటి ఆ వెయిట్ ఇది ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా బెండ్ అయినట్టుగా మన ఇరిగేషన్ అధికారులు నిర్ధారించడం జరిగింది. అందుకే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కన్నమనాయుడు గారు ఏదైతే ఆ గేట్ల తయారులో కానీ ఆ గేట్ల ఏర్పాట్లోకి నిపుణత ఉన్నటువంటి కన్నమనాయుడు గారు ఎవరున్నారో ఆయన్ని కూడా సంప్రదించడం జరిగింది. ఆయన టీమును కూడా అకామిడేట్ చేసుకుని ఏదైతే ఆ గేట్ ఏదైతే కొద్దిగా వెయిట్ ఏదైతే ఆ గేట్లు క్లోజ్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇబ్బంది ఏమీ లేదు, కానీ రేపు గేట్ క్లోజ్ చేసేటప్పుడు ఆ గేట్ క్లోజ్కి ఏదైతే వెయిట్ లాస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మరమ్మతులు కానీ లేదా రీప్లేస్మెంట్ కానీ ఏదైతే ఉందో ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పుకోవాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏ విధమైనటువంటి ఇబ్బంది అయితే లేనటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.